శనార్థులు ఉండాలి మళ్ళీ మీ దీవనార్థులు. ఇక ఇలా ముచ్చట సంగతి అంటారా, లీడర్ల నామినేషన్ వేసినాక అవతల పార్టీల మీద ఫ్రస్ట్రేషన్. రైతుల కోసం లీడర్ల సవాళ్ళు, ఒకరు మించి ఒకరు ప్రతి సవాళ్ళు. చురువు చేసిన కేసీఆర్ సారు బస్సు యాత్ర ఇక చూస్తాడంటే అవతల పార్టీల తీరు. ఇగో ఇట్లా చాలా ముచ్చట్లు పట్టుకొచ్చిన మళ్ళీ మీకోసం. ఇక సూతముండా మన రచ్చరచ్చ వార్తలు. చాలా దినాల తర్వాత కేసీఆర్ సారు బయటికి వెళ్ళిండులో. అప్పుడెప్పుడో తెలంగాణ ఉద్యమంలా మొత్తం జిల్లాలు తిరిగిండు. ఇప్పుడు మళ్ళా ఓడిపోయినాక బస్సు యాత్రతోని ప్రతి జిల్లాకు రాబోతా ఉన్నాడు. ఈ ఎలా మొత్తం మీద బస్సు యాత్ర షురూ చేసిండు మళ్ళా. రైట్, కేసీఆర్ సారు బస్సు ఎక్కిండు కదా. ఇక ఓట్లు దగ్గర పడ్డదాకా బస్సు దిగేదే లేదు. జిల్లాలు మొత్తం తిరుగుతాడు, ప్రజల జీవితాలు ఎట్లున్నాయని అరుచుకుంటాడు. అంతేకాదు ఆడాడ రోడ్ షోలలో పాల్గొంటాడు. ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో పెద్ద పెద్ద బహిరంగ సభలలో మాట్లాడతాడు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తున్నదో చెప్తాడు. కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీ ఏం చేయబోతున్నదో చెప్తాడు. ఇరు పార్టీలను పక్కాగా అరుచుకుంటాడు ప్రతిపక్ష నేత. చూడాలెన్నుల్లో కేసీఆర్ సార్ అయితే తెలంగాణ ఉద్యమం నాటి దినాలను యాద్ చేసుకొని బస్సు యాత్రతోని బయలుదేరిండు. ప్రజల మద్దతు ఎక్కడుంటుందో ఏమో. అరే అసలు ముచ్చట్నే మర్చిపోయినా నువ్వు. పొద్దుగాలటి సంధి రచ్చ రచ్చ అవుతున్నది మళ్ళా. అందుకోసమే మన రచ్చ రచ్చ వార్తలకు పట్టుకొచ్చినా. ఇక చూడుండ్రి. పవన్ కళ్యాణ్ సారు సినిమాలనే కాదు నామినేషన్ ర్యాలీలో కూడా సూపర్ స్టెప్పులు వేసిండు. అభిమానుల గుండెల్లో ఇంకా జర జోష్ నింపిండు. చూసిరు కదా సారు జోషు. కాకినాడ జనసేన ఎంపీ అభ్యర్థి నామినేషన్ ర్యాలీలో గీ తీర స్టెప్పులు వేసిండు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సారు అట్లా స్టెప్పులు వేసిండో లేదో ఇట్లా సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతున్నదో ఈ వీడియో. దానం నాగేందర్ సార్కు ధైర్యం నింపాలని, ఎట్లయినా పార్లమెంటుకు పంపాలని ఈ ఎల్ల నామినేషన్ ర్యాలీలో పాల్గొన్నడులో రేవంత్ రెడ్డి సారు. మరి నామినేషన్ ర్యాలీలో పాల్గొని ఏ లీడర్ను ఏమన్నాడు, ఏం సంగతి ఓసారి చూడుండ్రి. సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థి దానం నాగేందర్ సార్కు ధైర్యం నింపాలని, ఎట్లయినా పార్లమెంటు దాకా పంపాలని ఈ ఎల్ల నామినేషన్ ర్యాలీలో పాల్గొన్నడులో సీఎం రేవంత్ రెడ్డి సారు. చూసిరు గదుల్లో ఇట్లా నామినేషన్ ర్యాలీలో పాల్గొనడో లేదో అట్లా కిషన్ రెడ్డి సార్కు సూటి పెట్టిండు. మళ్ళా ఆనాడు దత్తాత్రేయ గారు గెలిచిన మంత్రి అయినరు, ఈనాడు కిషన్ రెడ్డి గారు గెలిచిన మంత్రి అయినరు. నేను అడుగుతున్నా, భారతీయ జనతా పార్టీ గెలిచినప్పుడు మంత్రి అయితే ఈ హైదరాబాద్ నగరానికి, ఈ సికింద్రాబాద్ నగరానికి తెచ్చింది ఏంది అని నేను అడుగుతున్నా. 2021లో వరదలు వస్తే ఈ ప్రాంతం అంతా మూసి లోతట్టు ప్రాంతం మునిగిపోతే ఏ కుటుంబాలు కూడా లక్షలాది కుటుంబాలు నిరాశ్రయులు అయిపోయి ఇండ్లు మునిగిపోతే కిషన్ రెడ్డి గారు చిల్లి గవ్వ కూడా తీసుకురాలే.
ఆనాడు హోంశాఖ మంత్రిగా డిజాస్టర్ మేనేజ్మెంట్ ఆయన చేతిలో ఉన్న సికింద్రాబాద్ కు చిల్లి గవ్వదేలే. అగ్గో ఇన్నర్ గదుల్లో వరదలొచ్చి ప్రజలంతా వలవలలాడుతుంటే ఒక్క రూపాయి కూడా తీసుకురాలేడు అనబట్టే అటెన్క మస్తు అరుచుకున్నాడు ఈనుండ్రి. ఈ 5 ఏళ్ళు మంత్రిగా ఈ నగరానికి అనుమతులు తేలే, ఈ నగరానికి పెట్టుబడులు తేలే, ఈ నగరానికి వస్తున్న పెట్టుబడులను నరేంద్ర మోడీ బెదిరించి గుజరాత్ కు తీసుకెళ్తుంటే అడ్డుకునే ప్రయత్నం కూడా కిషన్ రెడ్డి చెయ్యలే. ఇన్నర్ కదా సారు డైలాగు. ఈ నడుమ డైలాగులు మస్తు కొడుతున్నాడు బీజేపీ పార్టీ మీద. ఇక బీజేపీ పార్టీలను అరుచుకున్నాక బీఆర్ఎస్ పార్టీలను అరుచుకోకుండా ఉంటాడా చెప్పుండ్రి. బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కోసం ఏమంటున్నాడో ఇనుండ్రి. ఇక పద్మారావు అన్న ఈయనే ఉంటాడు, పక్కనే ఉంటాడు. అన్న మంచోడే, కానీ వాళ్ళ గురువే ఉన్నాడు కదా. ఇక ఆ పిట్టల ద్వారా నమ్ముకుంటే పద్మన్న బాగుపడ్డట్టే. పచ్చన్నని గెలిపియనికే కాదు, పరిపతున్న పచ్చన్న ఇజ్జత్ ఇయ్యనికే కేసీఆర్ ఎన్నికల్లో పోటీ పెట్టిండు. ఎక్కడున్నాడో తెలియదు, ఇవాళ కేసీఆర్ మద్దతు ఉందో కూడా లేదో తెలియదు. మొన్న నామినేషన్ వేసి నేను చూసిన, అరే పద్మారావు గారు కూడా ఈ పీజేఆర్ లాకనో దానం లాకనో ప్రజలలో ఉండేటోడు ఎంతమంది వచ్చిరో చూద్దామని పట్టుమని 4 కూడా రాలే. అయ్యేనో ఫామ్ హౌస్ లో వండిండు, కొడుకేమో జూబ్లీహిల్స్ గెస్ట్ హౌస్ లో వండిండు. పద్మారావు నామినేషన్కి ఎందుకు రాలే అని నేను అడుగుతున్నా. దీన్ని బట్టే ఈ సీటును బీజేపీకి తాకట్టు పెట్టింది బీఆర్ఎస్. పద్మారావును నామినేషన్ వేపించి పద్మారావుకి ఎన్నికల్లో సహకరించకుండా పద్మారావును ఓడించడం ద్వారా కిషన్ రెడ్డిని గెలిపించాలని బిడ్డ బెయిల్ కోసం మీ సికింద్రాబాద్ సీటును కేసీఆర్ తాకట్టు పెట్టిండు. అగ్గో ఇన్నర్ గదుల్లో పద్మరావు సారు మంచోడే, కాకపోతే కేసీఆర్ సారు మంచోడు కాదంట. బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే బీజేపీకేనంట లాభము. చూడాలి నువ్వు మళ్ళా సికింద్రాబాద్ ప్రజలు ఏ పార్టీ వైపు ఉంటారో, ఏ పార్టీకి మద్దతు తెలుపుతారో. కేటీఆర్ సార్ అయితే అసలు మండు టెండర్ గుట్టలు లెక్క చేస్తలేడు. రోడ్ షోలు నిర్వహిస్తున్నాడు. మళ్ళా మండు టెండర్లల్లా నిన్న శేవల పార్లమెంట్ నియోజకవర్గంలో రోడ్ షోలో పాల్గొన్నాడు కదా. ఇలా మేడ్చల్ మల్కాజ్గిరి రోడ్ షోలో పాల్గొన్నాడు. మరి ఏమన్నాడు, ఏం సంగతి, ఎట్లున్నదా పరిస్థితి చూద్దాం పండి. కేటీఆర్ సారు జోషే అలాగున్నది పో. నిన్న పట్టపగలు మండు టెండల చేవల్లె పార్లమెంటు రోడ్ షోలో పాల్గొంటే ఇలా మేడ్చల్ మల్కాజ్గిరి రోడ్ షోలో పాల్గొన్నాడు. జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కారు గుర్తుకే, కారు గుర్తుకే. చూసిరు కదా నువ్వు మండు టెండల బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా బాగానే మంది వచ్చిర్రు. మేడ్చల్ మల్కాజ్గిరి అంటేనే మల్లారెడ్డి సారు యాదికొస్తాడు. మరి మల్లారెడ్డి సారు ఏం మాట్లాడుతున్నాడో ఈనుండ్రి. మోసం చేసి ప్రజలకు వచ్చిర్రు. అదే మోసంతో మనం ఎంపీ ఎలక్షన్ లో మన ఓటు రూపంలో బీజేపీకి కాంగ్రెస్ కు బుద్ధి చెప్పి ఘోరంగా ఓడగొట్టాలని మీ అందరు కూడా మనవి చేస్తున్నా. 13 తారీఖు నాడు అక్కలు చెల్లెళ్ళు అందరూ తమ్ముళ్ళు మనం నిద్రపోవద్దు. ఒక సైనికుల మాదిరిగా పనిచేసి మన రాగిడి లక్ష్మారెడ్డి అన్నను భారీ మెజార్టీతో మనం గెలిపించాలని కూడా మీ అందరికీ మనవి చేస్తున్నా. జై తెలంగాణ. ఆగో ఇంటిరిగాదుల్లో మేడ్చల్ మల్కాజ్గిరి అభ్యర్థిని పక్కా గెలిపియాలి అనబట్టే అటెనక కేటీఆర్ సారు ఏమంటున్నాడో ఈనుండ్రి. అందుకే నేను అనేది, ఈ వలస పక్షులకు ఓటేస్తే యాడికెళ్ళి వస్తారు, నిలుచుంటారు, గెలుస్తారు, అవతల పడతారు, మళ్ళా గల్లబడరు. అందుకే నేను అనేది, ఇవాళ హుజూరాబాద్కి వెళ్ళి వచ్చిన ఆయన కానీ, తాండూరుకి వెళ్ళి వచ్చిన ఆయన కానీ, వాళ్ళు ఎలక్షన్ల తర్వాత మళ్ళీ ఇవ్వాలి గల్లబడరు. ఎక్కడ కూడా మీకు దొరకరు. ఎన్నటికన్నా మళ్ళీ ఉండేది పక్కాగా మీ పక్కనే ఉండేది ఉప్పల్ నియోజకవర్గంలో ఇల్లు కట్టుకొని అక్కడనే పెరిగి అక్కడనే పుట్టి రేపటి రోజున మీకు 24 గంటలు అందుబాటులో ఉండేది మన రాగిడి లక్ష్మారెడ్డి గారు అనే మాట నేను మీ అందరికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అగో ఇన్నర్ గదుల్లో మేడ్చల్ మల్కాజ్గిరిలో నిలబడ్డోళ్ళంతా నాన్ లోకల్ అంట. వస్తారు, పోటీ చేసి పోతారు. రాగిడి సార్ను పక్కా గెలిపియాలి అనబట్టే అటెనక బీజేపీ పార్టీని గీతీర్లర్చుకున్నాడు కేటీఆర్ సారు. ఆనాడు 2014లో బడే బాయ్ నరేంద్ర మోడీ ఏం చెప్పిండు, 15 లక్షలు వేస్తా, అందరి ఖాతాలల్లా నల్లధనం తెస్తా, సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా, 10 ఏళ్లలో 20 కోట్ల ఉద్యోగాలు ఇస్తా, ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టిస్తా, ప్రతి ఇంట్లో నల్ల పెడతా, రైతుల ఆదాయం డబల్ చేస్తా, బుల్లెట్ రైళ్లు తెస్తా, భారతదేశాన్ని ఎదిగిన దేశాల్లో కూర్చోబెడతా, అమెరికా కూడా వచ్చి మన దగ్గరనే వీసా కోసం లైన్ కట్టేటట్టు చేస్తా,
అని ఆనాడు మోసగాడు నరేంద్ర మోడీ 2014లో నమ్మబలికి బడే బాయ్ బడా మోసం చేసిండు, గద్దెనెక్కిండు, 10 ఏళ్ళు ఆయన రాజ్యం వెళ్ళిండు. ఇన్నరు కదా బడాబాయి బడా మోసం చేసిండు అనబట్టే అటెన్ కాదు చోటాబాయి అంటూ రేవంత్ సార్ను బాగానే అరుచుకున్నాడు మళ్ళా. ఇక బాయ్ ఎక్కిండు, ఎక్కిన తర్వాత ఈ 100 రోజులల్లా ఏమేం జరిగిందో ఆలోచన చేయండి. ఎన్ని కథలు పడ్డాడు, ఎన్ని చెప్పిండు. నేను ఎంబడే గద్దెనెక్కంగానే ఎంబడే మీరు అర్జెంటుగా 2 లక్షల లోన్లు తెచ్చుకోండి, నేను గద్దెనెక్కంగానే ఎంబడే సంతకం పెడతా, 2 లక్షల రుణమాఫీ చేస్తా అన్నాడు. డిసెంబర్ 9 నాడు రుణమాఫీ అయ్యిందా? 4,000 ఇస్తా ముసలిలకు, కేసీఆర్ 2,000 ఇస్తానన్నాడు. అయ్యిందా 4,000? ఆడబిడ్డలకు 2,500 ఇస్తా అన్నాడు. పడ్డాయా? ఇవన్నీ 100 రోజుల్లో చేస్తా అన్నాడు. ఆడపిల్లల పెళ్లికి కేసీఆర్ ₹1,00,000 ఇస్తున్నాడు, నేను తులం బంగారం ఇస్తా అన్నాడు. మరి దొరుకుతలేదా బంగారం రేవంత్ రెడ్డికి? బంగారం దుకాణాలు కమ్మైనాయి. ఆ లలిత జ్యువెలర్ ఆయన బాగానే అమ్ముతున్నాడు, ఆయన దగ్గర పోతే మంచిగానే ఇస్తాడు. నేనేమంటున్నా, పచ్చి మోసం. ఆడు పెద్ద మోసగాడు పైన, చిన్న మోసగాడు ఇక్కడ. పైన మోడీ, ఇక్కడ కేడి, ఇద్దరితో కొట్లాడాలి ఇప్పుడు మనం. ఇన్నరు గదుల్లో బడాబాయిని చోటాబాయిని గీ లెక్కలు అరుచుకుంటున్నాడు మళ్ళా ఈ నడుమ కేటీఆర్ సారు. చూడాలి మళ్ళా ముగ్గురు బాయిలుల్లా ఏ పార్టీకి దొరుకుతుందో ఆ సీటు. వారెవ్వా కాంగ్రెస్ లీడర్ల మజాక. ఈ నడుమ కాంగ్రెస్ పార్టీ లీడర్లు అయితే బీజేపీ పార్టీలను బీఆర్ఎస్ పార్టీలను టక్క బరచుకుంటున్నారు. ఈ ఎలా హనుమంతరావు సారు జగ్గారెడ్డి సారు ప్రెస్ మీట్ పెట్టిండు. మళ్ళా ఏ లీడర్ను ఏమన్నాడు, ఏం సంగతి ఓసారి చూద్దాం పండి. ఈ ఎలా గాంధీ భవన్ లో కూర్చొని మోడీ సారు ఏమేమన్నాడో నెమరేసుకొని కాంగ్రెస్ పెద్ద లీడరు హనుమంతరావు సారు ప్రెస్ మీట్ పెట్టిండు. మరి ఏమంటున్నాడో ఇనుండ్రి. నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే మా రాహుల్ గాంధీ గారు ఏ విధంగా అయితే క్యాస్ట్ వైజ్ సెన్సస్ మాట్లాడు, వాళ్ళ రిజర్వేషన్ పెంచుతాను, అంతేకాకుండా ఈ డిఫెక్షన్ గురించి కూడా మాట్లాడితే అదే వెంకయ్య నాయుడు మాట్లాడిండు. ఆయన నిన్న ఏదో ఆయనకు అవార్డు ఇస్తే అందులో కూడా చెప్పాడు, ఎప్పటిదానికైతే ఈ డిఫెక్షన్ రాదో ప్రతి ఒక్కరు ప్రజలను కూడా అవమానం చేస్తున్నారు. ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలో పోతున్నారు. ఆ బిల్లు వచ్చినాడు నిజమైన ప్రజాస్వామ్యం అనేది నా ఉద్దేశం. ఎందుకంటే రాహుల్ గాంధీ గారి ఆలోచన చాలా బాగుంది. అటు బీసీలు కానీ, ఇటు ఎస్సీలు కానీ, ఇటు ఎస్టీలు కానీ వాళ్ళ జనాభా ప్రాతిపదికగా రిజర్వేషన్ ఇస్తానోడు ఈ దేశంలో ఎవడన్నా ఉన్నాడా? అది కేవలం రాహుల్ గాంధీ తోటే సాధ్యమవుతుంది అనేది నా ఉద్దేశం. ఇప్పటికన్నా నరేంద్ర మోడీ భాష బంజాయి. ఇన్నరు కదా మోడీ సార్ను ఈ లెక్కలు అరుచుకున్నాడు. అటెన్కా నాకంటే పెద్ద భక్తుడు ఎవరున్నారు, ఏం సంగతి అని చెప్పి ఈ లెక్కలు అరుచుకున్నాడు బీజేపీ పార్టీలను. ఎంతసేపటికి అయోధ్యలో రాముడు ఉన్నాడు, ఆ రాముని చూసి నాకు ఓట్లు వేయమంటావేమిరా బాబు? ప్రజలు ఏం తింటున్నారో తెలియదా? ప్రజలు ఏ స్థితిగతులు ఉన్నదో దాని గురించి మాట్లాడాడు ఎంతసేపటికి. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఎన్ని రోజులు రా పోయి, నా పేరే హనుమంతుడు, నాకంటే భక్తుడు రామునికి ఎవడుంటాడు? అగ్గో ఇంటిరి గదుల్లో ఆ హనుమంతుని దేవుని పేరే పెట్టుకున్నా నాకంటే భక్తులు ఎవరుంటారు అనబట్టే. అటెన్కా రాహుల్ గాంధీ సారు ప్రధానమంత్రి అయితే అందరికి న్యాయం అవుతుంది అని చెప్పి తలుసుకున్నాడు హనుమంతరావు సారు. రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితే బడుగు బలైన వర్గాలకు న్యాయం జరుగుతుంది. అయితే ఓబీసీ ఎంపీస్ కన్వీనర్ గా చెప్తున్నా, తప్పనిసరిగా వాళ్లకు న్యాయం చేయాలంటే, మన బడుగు బలైన వర్గాలు అభివృద్ధి చెందాలంటే, మనకు ప్రమోషన్లు పెరగాలంటే జితిన ఇచ్చేదారి వృత్తి అన్నారు. 50% సీలింగ్ కూడా ఎత్తేస్తా అన్న ఈ దేశంలో ఏకైక వ్యక్తి ఆయన రాహుల్ గాంధీని మీరు ఎలక్ట్ చేస్తే తప్పనిసరిగా మనకు న్యాయం జరుగుతుంది, మన భవిష్యత్తు బాగుంటుందని ప్రజలను కోరుతున్నా. తప్పనిసరిగా తెలంగాణలో ఎక్కువ సీట్లు గెలిపించి రాహుల్ గాంధీకి మనం వేసే ఓటు రాహుల్ గాంధీకి వద్దే ఆయన ప్రధానమంత్రి అయితే యావత్ భారతదేశంలో బడుగు బలైన వర్గాల రాజ్యం వస్తుంది అనేది నా ఉద్దేశం. ఇన్నర్ గదుల్లో రాహుల్ గాంధీ సారు ప్రధానమంత్రి అయితే అందరికీ న్యాయం జరుగుతుందంట. ఇయల్లా ఇదే ముచ్చట మీద జగ్గారెడ్డి సార్ కూడా ప్రెస్ మీట్ పెట్టిండు. ప్రెస్ మీట్ పెట్టి రాజీవ్ గాంధీ సార్ను యాద్ చేసుకున్నాడు. మళ్ళా ఎవరు ఈ టెక్నాలజీ పునాది? రాజీవ్ గాంధీ గారు.
పొలం దగ్గర కూలి చేస్తున్న ఒక కార్మికుడు, ఫ్యాక్టరీలో కార్మికుడు ఫోన్, రైతుకి ఒక ఫోను. ఈరోజు ఈ టెక్నాలజీ ఊరు గ్రామీణ ప్రాంతంలో ఇంటింటికి ఇంత పెద్ద కమ్యూనికేషన్ సిస్టాన్ని తీసుకొచ్చిన మహానుభావుడు రాజీవ్ గాంధీ గారు. అరే రాజీవ్ గాంధీ గారు ఇంట్రడ్యూస్ తీసుకొచ్చి డెవలప్ అయిన ఈ టెక్నాలజీ ఫోన్లలోనే మీ చేతుల్లోనే మా రాజీవ్ గాంధీ ఉన్నాడు, మీ చేతుల్లోనే మా కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాజీవ్ గాంధీ గారు ఉన్నారు. నువ్వు మాట్లాడు ఫోన్లో అది ఎవరు? రాజీవ్ గాంధీ గారే. ఏమంటే 70 ఏళ్ళలో ఏం చేసినట్టు వీళ్ళు మళ్ళా. అగ్గో ఇన్నరు కదా, అందరి చేతులల్లో మా రాజీవ్ గాంధీ సారు ఉన్నాడు, అంతగానం అభివృద్ధి చేసిండు అనబట్టే. చూడాలే నువ్వు మళ్ళా కాంగ్రెస్ పార్టీ లీడర్లు అయితే గట్టిగానే కొట్లాడుతున్నారు ఈ ఎన్నికలల్లా. ఎన్ని సీట్లు వస్తాయో ఏమో మళ్ళా. రాష్ట్రంలో సవాళ్ళు తువాల లెక్కనే అయిపోయింది. ఇక సవాలుకు ప్రతి సవాల్ నడుస్తున్నది రైతుల కోసం. రాజీనామా చేస్తావా లేకపోతే ఎట్లా రుణమాఫీ చేస్తావా అని చెప్పి హరీష్ రావు సారు, నేను రాజీనామా చేయ రుణమాఫీ చేస్తాం, మీ బీఆర్ఎస్ పార్టీని మొత్తం రద్దు చేస్తారా అని చెప్పి రేవంత్ సారు. ఇట్లా టక్కబర్ కొట్లాట నడుస్తున్నది మళ్ళా. ఇక చూడుండ్రి, రైతుల కోసం పెద్ద రణమే జరుగుతున్నదుల్లో ఇరు పార్టీల నడుమ. పెద్ద పెద్ద లీడర్లు పెద్ద పెద్ద హామీలు ఇస్తున్నారు, పెద్ద పెద్ద సవాళ్లు విసురుకుంటున్నారు. మళ్ళా ముందుగల్లా మొన్న హరీష్ రావు సారు 15 ఆగస్టు లోపల రుణమాఫీ చేయకపోతే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తావా అని చెప్పి సవాల్ విసిరే. ఆ సవాల్ మీదనే రేవంత్ రెడ్డి సారు గీ తీర్ల సవాల్ విసిరిండుల్లో. హరీష్ రావు గారు ఒక మాట మాట్లాడిండు, 15 ఆగస్టు లోపల రైతు రుణమాఫీ చేయకపోతే రేవంత్ రెడ్డి రాజీనామా చేస్తాడని. నేను సూటిగా ఈ వేదిక మీద నుంచి నాగర్ కర్నూలు పార్లమెంటు నుంచి హరీష్ రావు చంద్రశేఖరరావుకు సవాలు విసురుతున్నా. 15 ఆగస్టు లోపల 600 అయినా అక్కడి సూర్యుడు ఇక్కడ మొలిసిన జోగులాంబ సాక్షిగా మాట ఇస్తున్నా, జోగులాంబ సాక్షిగా మాట ఇస్తున్నా. 15 ఆగస్టు లోపల 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసి తీరుతా. ఆ ఎల్ల నువ్వు నీ మామ బీఆర్ఎస్ పార్టీని రద్దు చేస్తారా? సవాలు విసురుతున్న మామాళ్ళులకు శాతనైతే సిద్ధంగా ఉండండి. నా రాజీనామా కాదు, నీ పార్టీని రద్దు చేసుకోవడానికి సిద్ధంగా ఉండు హరీష్ రావు. 15 ఆగస్టు లోపల మా రైతు సోదరులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసి తీర్చుకొని ఆ రైతుల రుణం తీర్చుకుంటా. అగో ఇన్నర్ గదుల్లో 600 అయినా 106 అయినా సూర్యుడు అటు దిక్కున మొలిసినా సూర్యుడు ఇటు దిక్కున మొలిసినా రుణమాఫీ అయితే పక్కా చేసి తీర్తాడంట. నువ్వు మళ్ళా బీఆర్ఎస్ పార్టీని రద్దు చేసుకుంటారా అని చెప్పి సవాల్ విసిరే. అటెనక ఏమంటున్నాడో ఇనుండ్రి. ఇవాళ రైతులు ఆశీర్వదిస్తేనే కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ రాజ్యం వచ్చింది. ఇవాళ నేను రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా. నేను ఒకవేళ ఆ రైతుల రుణం తీర్చుకోకపోతే ఈ జీవితమే దండుగా అన్న సంగతి నాకు తెలుసు హరీష్ రావు. నీలాకనో నీ మామలాకనో దోకబాజోని కాదు, లంగా లవంగ మాటలు చెప్పేటోని కాదు. ఇవాళ ఇక్కడి నుంచి చెప్తున్నా, రాసి పెట్టుకో, 15 ఆగస్టు లోపల 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేసే బాధ్యత నాది. అగో ఇంటిరి గదుల్లో రైతులకు న్యాయం చేయకపోతే ఈ జన్మనే వేస్ట్ అంట. అటెనక రైతులకు మంచి ముచ్చట చెప్పిండుల్లో వచ్చే తాప బోనస్ పైసలు పక్కా ఇస్తాడంట. మళ్ళా ఇదే కాదు, రాబోయే పంట వరి, గతంలో ఒట్లు కొనను ఒరేసుకుంటే ఊరేసుకున్నట్టే అన్నాడు కేసీఆర్. ఆయన మాత్రం ఫామ్ హౌస్ లో 150 ఎకరాలలో వేసుకుంటే బజార్లో పెట్టి బట్టలు ఇప్పదీసిన నువ్వెట్లు వేసుకున్నావని. అందుకే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో వడ్లకు రాబోయే పంటకు 500 రూపాయల బోనస్ ఇచ్చి ప్రతి రైతు చివరి గింజ వరకు కొనుగోలు చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ఈ 2 సవాళ్లను స్వీకరించండి అని చెప్పి హరీష్ రావుకు సూటిగా సవాలు విసురుతున్నా. ఇన్నరు కదా, రైతులకైతే మంచి ముచ్చటనే కానీ ఈ తాపకు బోనస్ పైసలు లేనట్టే. చూడాలి మళ్ళా రైతుల మద్దతు ఏ పార్టీకి ఉంటుందో ఏమో.
అమ్మర బిడ్డ ఇటు మోడీ సార్కు ప్రియాంక గాంధీ మేడంకు టక్కబర్ లొల్లైతున్నదుల్లో బంగారం కోసం మంగళసూత్రం కోసం ఇక నాకైతే ఏం సమజ్ అయితే లేదు వీళ్ళిద్దరు కొట్లాట ఇక మీరే సమజ్ చేసుకొని జరా చూసి मेरी माताओं और बहनों की जिंदगी में सोना वो सिर्फ शो करने के लिए नहीं होता है, उसके स्वाभिमान से जुड़ा हुआ है। उसका मंगलसूत्र वो एक सोने का कीमत का मुद्दा नहीं है, उसके जीवन के सपनों से जुड़ा हुआ है। तुम उसे छीनने की बात कर रहे हो अपने मैनिफेस्टो में। गोल्ड ले लेंगे, सबको वितरित कर देंगे। और पहले जब उनकी सरकार थी उन्होंने कहा था कि देश की संपत्ति पर पहला अधिकार मुसलमानों का है। इसका मतलब ये संपत्ति इकट्ठी करके किसको बांटेंगे? जिनके ज्यादा बच्चे हैं उनको बांटेंगे। घुसपैठियों को बांटेंगे। क्या आपकी मेहनत की कमाई का पैसा घुसपैठियों को दिया जाएगा? आपको मंजूर है ये कांग्रेस का मैनिफेस्टो कह रहा है कि वो माताओं बहनों का सोने का हिसाब करेंगे, उसकी जड़ती करेंगे, जानकारी लेंगे और फिर उस संपत्ति को बांट देंगे। और उनको बांटेंगे जिनको मनमोहन सिंह जी की सरकार ने कहा था कि संपत्ति पर पहला अधिकार मुसलमानों का है। भाइयों बहनों, ये अर्बन नक्सल की सोच मेरी माताओं बहनों, ये आपका मंगलसूत्र भी बचने नहीं देंगे, यहां तक जाएंगे। मैं कहने आया हूं। कैसी कैसी बहकी बहकी बातें पिछले 2 दिनों में अब ये शुरू हुआ है कि कांग्रेस पार्टी चाहती है कि आपके मंगलसूत्र और आपका सोना आपसे छीन ले। 70 सालों से ये देश स्वतंत्र है, 55 सालों के लिए कांग्रेस की सरकार रही है। किसी ने आपसे सोना छीना, आपके मंगलसूत्र छीने? इंदिरा गांधी ने अपना सोना, जब जंग हुई थी, अपना सोना देश को दिया। मेरी मां का मंगलसूत्र इस देश को कुर्बान हुआ है। सच्चाई ये है कि ये लोग महिलाओं का संघर्ष नहीं समझ सकते। महिलाओं के दिल में जो सेवा भाव होता है ना, वो सेवा भाव हमारे इस देश की सारी परंपराओं का आधार है। वही सेवा भाव, वो जो महिला जो रात को सोएगी नहीं जब तक सारे नहीं सो जाएंगे घर में, वो महिला जब परिवार में संकट आता है, पैसों की कमी होती है, तो वो अपने गहने गिरवी रखेगी। वो भूखी सोएगी लेकिन किसी और को भूखा नहीं सोने देगी। उसका संघर्ष ये लोग नहीं जानते। ఎట్లున్నాయి మన రచ్చరచ్చ వార్తలు? ఇక రచ్చరచ్చ లేవు, చూస్తూనే ఉండండి మన న్యూస్ 360 తెలుగు ఛానల్ ను. రేపు పొద్దుగాల మళ్ళా మీ ముంగట ఉంటా.